దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన ధ్యాన వాక్యం హృదయము తెరవబడుట, ఆకాశము తెరవబడుట, సమాధి తెరవబడుట, కన్నులు తెరవబడుట. ఎందుకు ఈ 3-4 విషయాలను మనం జ్ఞాపకం చేసుకోవాలంటే, ప్రభు వచ్చినప్పుడు, ప్రభువులో జీవించేటప్పుడు మన కన్నులకు వెలుగును, ఆశ్చర్య కార్యములు మనం భూమి మీద మనం చూడాలి. మన హృదయము తెరవబడినప్పుడు దేవుని వాక్యము మన హృదయంలో, మన జీవితంలో పనిచేస్తుంది. సమాధి తెరవబడినప్పుడు మనము క్రీస్తుతో కూడా పరిశుద్ధులముగా పరలోక రాజ్యానికి వెళ్తాం. కన్నులు తెరవబడినప్పుడు మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా దేవుడు ఆధ్యాత్మికమైన స్థితిలో ఎన్నో గొప్ప కార్యాలు చేస్తాడు. ఆకాశము తెరవబడుట, పరిశుద్ధ దేవుణ్ణి మనం చూడడం, పరిశుద్ధ దేవునితో కలుసుకోవడం, మనం చూడలేనటువంటి దృశ్యాలు దేవుడు మనకు చూపించడం, ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని గోరతోనూ ప్రభు దిగి వచ్చినప్పుడు ఇవన్నీ మనకు కనబడాలంటే ఆకాశం తెరవబడాలి. దేవుని కుడి పార్శ్వమున కుమారుడైన యేసుక్రీస్తు కూర్చోవడం చూడాలి. ఇది ఈరోజు మన సబ్జెక్ట్. దేవుని బిడ్డలారా, మొదటిదిగా లూదియా మనం గమనించినట్లయితే అపోస్తల కార్యము 16వ అధ్యాయము 14వ వచనంలో మనం గమనించినట్లయితే, అప్పుడు లూదియాను దైవభక్తి గల ఒక స్త్రీ ఉండెను, వినుచుండెను. ఆమె ఊదారంగు పొడిని అమ్ము తొయితైరా పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయమును తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. దేవుని బిడ్డలారా, ఈరోజు మన ఆధ్యాత్మికమైనటువంటి స్థితి ఎప్పుడు మనకు విలువైన స్థితిలోకి తేబడుతుందంటే, దేవుని వాక్యం మన హృదయంలోకి వెళ్ళాలంటే మన హృదయములు దేవుడు తెరిపించాలి. పౌలు చెప్తున్నటువంటి వాక్యాన్ని చాలామంది వింటున్నారు, కానీ హృదయాలు తెరవబడలేదు. అది ఒక అద్భుతం. ఆమె జీవితంలో అడుగుతుంది, నేను దైవభక్తి కలిగినటువంటి స్త్రీనో కాదో, దేవుడు నిజంగా నా జీవితంలో కార్యం చేశాడో లేదో అని కుటుంబం అంతా బాప్తిజం తీసుకొని, మీరు నమ్మినట్లయితే మా ఇంటికి వచ్చి ఒకసారి మమ్మల్ని పరిశీలించండి, మా దగ్గర ఉండండి అని వేడుకుంటుంది. దేవుని బిడ్డలారా, హృదయం తెరవబడితే, ఒక పౌలు శీలలు ప్రార్థన చేసినప్పుడు, పాటలు పాడినప్పుడు, చెరసాల పునాదులు దేవుడు తెరిచినప్పుడు, దొంగల సంఖ్యలని ఊడిపోయినప్పుడు, ఆ జైలు అధికారి తన కత్తితో తాను పొడుచుకొని చనిపోవాలనుకున్నటువంటి పరిస్థితిలో దేవుడు అతను కూడా జ్ఞాపకం చేసుకొని తన ఇంటి వారికి రక్షణ నిమిత్తం, రక్షణ కొరకు పౌలుని అక్కడ శీలను వాడుకున్నారు. జైలు పునాదులు కదలడం, చెరసాల పునాదులు కదలడం, సంఖ్యలన్నీ తెరుచుకోవడం, విడిపోవడం, అంత మాత్రమే కాదు, దొంగల సంఖ్యలన్నీ విడిపోవడం, వీరి సంఖ్యలన్నీ విడిపోవడం, విడుదల పొందడం, ఇవన్నీ పరిశుద్ధాత్మ చేస్తున్నటువంటి, దేవుడు చేస్తున్నట్టు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు చేస్తున్నటువంటి పని. కంటికి కనబడదు, చెవికి వినబడుతుంది, కానీ ఆ శబ్దాలు ఇవన్నీ ఒక చెరసాల పునాదులు, జైలు సంఖ్యలన్నీ తెరవడం ఎంత ముఖ్యమో, పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు దేవదూత వచ్చి సంఖ్యలన్నీ విడిపోవడం మనం చూస్తున్నాం.
సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేయడం మనం గమనిస్తున్నాం. గమనించండి ఎంత ఆ సంఖ్యలు, ఆ తలుపులు తెరుచుకోవడం ఎంత ముఖ్యమో, అలాగే మన హృదయం అనే సంఖ్యలు తెంపబడాలి. మన హృదయంలో ఉన్నటువంటి, మన హృదయానికి చుట్టుకో ఉన్నటువంటి ప్రతి ఒక్క బలహీనతలు విడుదల పొందాలి. అప్పుడే నీకు నాకు దేవుని వాక్యం అర్థమవుతుంది. దేవుని బిడ్డలారా, రోజు అందుకే దేవుని వాక్యం చదివినప్పుడు ఇది నాకు అని మనం ఎప్పుడైతే చదువుతామో, దాన్ని గ్రహిస్తామో, అప్పుడే మన జీవితంలో దేవుని వాక్యం పనిచేయడం ప్రారంభిస్తాడు. దేవుడు ప్రారంభిస్తాడు. దేవుని వాక్యం పనిచేస్తుంది. ఒక ట్యాబ్లెట్ ఏ విధంగా వేసుకొని, ఒక ఇంజెక్షన్ వేసుకొని ఏ విధంగా పనిచేయాలని ఆశిస్తామో డాక్టర్ దగ్గరికి వెళ్ళి, ఈ వాక్యం కూడా అంతే. వాక్యము శరీరధారి కృపాసత్య సంపన్నుడిగా మన మధ్యలోకి వచ్చినటువంటి యేసయ్య నీలో పని చేయుటకు వాక్య రూపంలో నీకు కనబడుతున్నాడు. వాక్యము నీతో మాట్లాడుతున్నప్పుడు నేను మన హృదయాన్ని తెరిచి ఆ హృదయం అనే పలక మీద మనం రాసుకున్నట్లయితే ఖచ్చితంగా దేవుడు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేయడం ప్రారంభిస్తాడు. రెండవదిగా స్టెఫను మనం గమనించినట్లయితే అపోస్తల కార్యంలో 7వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే, ఆకాశము తెరవబడుటయు మనిషి కుమారుడు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచుచున్నానని చెప్పాను. దేవుని బిడ్డలారా, ఇది చాలా భయంకరమైనటువంటి సిచ్యువేషన్. అపోస్తలుడైన పౌలు ఆయన పట్టుకొని ఆయన రాళ్లతో కొట్టి చంపే ఆ పరిస్థితి వచ్చినప్పుడు అక్కడ శిష్యులు 7 ప్రత్యేకించబడినటువంటి వారుగా, వారు నియమించబడినటువంటి వారుగా ఉన్నటువంటి ఫిలిప్పు అలాంటి వారిలో ఈ స్టెఫెను ఇతను పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడై అనేకులు ఈ విషయంలో చాలా ఆధ్యాత్మికంగా మాట్లాడడం ప్రారంభించాడు. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు అతని జీవితంలో జరగడం ప్రారంభించాడు. దేవుడు ప్రారంభించాడు. అయితే ఆయనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ శక్తి అందరికీ వెరితనంగా ఉంది. ఆయన మాటలు వెరితనంగా ఉన్నాయి. అందుకే ఆ స్టెఫెను అంటున్నాడు, వారందరూ రాళ్లతో కొడుతూ ఆయన్ని మరణానికి గురి చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఆయన స్టెఫెను అంటున్నాడు, ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచుచున్నానని చెప్పాను. ఈరోజు నీ జీవితంలో కూడా ఒక ఆధ్యాత్మికమైన వ్యక్తి యేసుప్రభు అంటాడు, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవమునకు పాత్రుడు అని యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్తున్నాడు. కాబట్టి ఈ ప్రకృతి శరీరం ఆత్మ శరీరముగా ఆత్మీయమైనటువంటి స్థితులకు వచ్చినప్పుడే మార్పు చెందుతుంది. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మీరు చదవండి. ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును దేవుని చిత్తం మీద తెలుసుకొని, పరీక్షించి తెలుసుకొని రూపాంతరము చెందుడి. ఆ రూపాంతరము బ్రతికుండగానే ఆయన జీవితంలో కన్నులారా చూడడం, ఆయన ఆత్మీయమైనటువంటి స్థితిని, పరిశుద్ధ దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారిని తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నటువంటి స్థితిని చూడడం మనకు కనబడుతుంది. దమస్కులో ఉన్నటువంటి క్రైస్తవులను ఇబ్బంది పెట్టుటకు వెళ్తున్నటువంటి క్రీస్తు యొక్క బిడ్డలను హింసించుటకు పౌలు వెళ్తున్నప్పుడు దేవుడు అడ్డుపడి ఆయన కనబడ్డాడు. పౌలు 2 కన్నులు పోయినాయి. 3 రోజులు గుడ్డివాడైపోయాడు. దమస్కులోకి సన్నని వీధులకు తీసుకువెళ్ళబడ్డాడు. ఒక కుటుంబంలో 3 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. అననీయ వచ్చి చేతులు ఉంచినంత వరకు ఆయన ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి తిరిగి గొప్ప కార్యములు, పరిశుద్ధాత్మ కార్యములు అతని జీవితంలో జరగాలంటే పరిశుద్ధాత్మతో నింపబడాలి. అలాగే నింపబడినటువంటి వ్యక్తి దేవుని చూడగలిగినటువంటి కన్నులు. మత్తయి సువార్తలో
మనకు చాలా ముఖ్యమైన మాట కనబడుతుంది. ఎందుకంటే హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. అంటే ఆయన శుద్ధి, పరిశుద్ధత, ఆయన అభిషేకం, ఆయనలో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి స్థితి దేవుడు ఎంతగానో స్టెఫెన్‌ని హెచ్చించాడు, చూడగలిగాడు. రూపాంతరము చెందినటువంటి స్థితి, ఆయన రాళ్ళు అతని మీద పడుతున్నప్పుడు ఆయనకి దెబ్బలు ఏం తగలలేదు. అలాగే అనేక మంది నీ మీద మాటలనే రాళ్ళు నీ మీద వేయచ్చు, నిన్ను కొట్టచ్చు, నిన్ను తిట్టచ్చు, నిన్ను అవమానం చేయొచ్చు. నీ జీవితంలో అనేకమైనటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులకు నువ్వు గురి కావచ్చు. కానీ నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉండి ఆ రూపాంతరము చెందే ఆ దర్శనములు చూసే దేవుని కన్నులు నీకున్నట్లయితే ఖచ్చితంగా దేవుడు నిన్ను కూడా బలపరుస్తాడు. మూడవదిగా మత్తయి సువార్త 27వ అధ్యాయము 51వ వచనంలో ఒక అద్భుతమైన మాట ఉంది. ఏంటంటే, అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింద వరకు రెండుగా చినిగెను, భూమి వణికెను, బండలు బద్దలాయెను, సమాధులు తెరవబడెను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను, సమాధులు తెరవబడెను. పరిశుద్ధులైనటువంటి నా ప్రభు, మన ప్రభు యేసుక్రీస్తు ప్రభులు వారు చనిపోయినప్పుడు జరిగినటువంటి సంఘటన. ఆయన బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచినప్పుడు సమాధులు తెరవబడ్డాయి. హల్లెలూయా. అంత మాత్రం కాదు, అక్కడ దేవాలయం తెర చినిగింది, భూమి వణికిందంట, బండలు బద్దలాయిపోయినాయి. దేవుని బిడ్డలారా, ఈరోజు సమాధుల్లో ఉన్నటువంటి పరిశుద్ధులందరూ లేచి మరలా బ్రతికారు. చూడండి, ఎంత గొప్ప ఆధ్యాత్మికమైనటువంటి పరిశుద్ధులందరూ పట్టణంలోకి ప్రవేశించారు. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, మనం కూడా ఆయన యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మినట్లా అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారి దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వస్తాడు. ఆయన వచ్చినప్పుడు బూర మ్రోగినప్పుడు సమాధుల్లో నుంచి పరిశుద్ధులందరూ లేస్తారు. అది ముందుగానే ఆయన చనిపోయినప్పుడు సమాధులు తెరవబడ్డాయి. ఆయన 3వ రోజు లేచినప్పుడు కూడా సమాధి రాయి పొర్లించబడింది. ఈరోజు నీ జీవితంలో కూడా నువ్వు సమాన మానవుడిగా ఈ లోకంలో నువ్వు బ్రతకచ్చు. ఈ లోకంలో నీకు ఏ ఆధిక్యత లేకపోవచ్చు, కానీ నేనుండే స్థలంలో మీరు నువ్వు ఉండలాగున ఒక స్థలం మీ కొరకు సిద్ధపరచి వెళుచున్నాను, లేని ఎడల మీతో నేను చెప్పాను, నేను వచ్చి నేను మిమ్మల్ని తీసుకెళ్తాను అని చెప్పినటువంటి ఆ దేవుడు మాట తప్పని దేవుడు. ఖచ్చితంగా తీసుకెళ్తాడు. సమాధుల్లో నుంచి బయటికి మనల్ని తీసుకొని వస్తాడు. మట్టికి మన్ను అయిపోయినా, దుమ్ముకు ధూళైపోయినా, బూడిదికి బూడిదైపోయినా మనల్ని బయటికి తీసుకొస్తాడు. అదే ఆయనలో ఉన్నటువంటి గొప్పతనం. ఆయన సమాధిలోనికి వెళ్ళినటువంటి లాజరును బ్రతికించాడు. నాయుని గౌని దగ్గర విధవరాలు కుమారుణ్ణి పాడిముట్టి సమాధులకు పోతున్నటువంటి వ్యక్తిని ఆయన బ్రతికించాడు. యాయిరు కుమార్తెను అప్పుడే చనిపోయినటువంటి 12 ఈడు కలిగిన సంవత్సరములు కలిగినటువంటి బిడ్డని తలితాకుమి ఆయన ముట్టి స్వస్థపరిచాడు, బ్రతికించాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి ఆయన సమాధుల్లో నుంచి కాదు, ఎక్కడి నుంచైనా నేను బయటికి తీసుకురాగలను. అందుకే సమాధి తెరవబడాలి నీ జీవితంలో. ఇంకా 4వదిగా రాజులు 2వ రాజుల గ్రంథము ఒక అద్భుతమైనటువంటి విషయం ఇది. ఆ సిరియా రాజు ఇజ్రాయెల్ రాజును పట్టుకోవాలని ఎంతో ఆశపడుతున్నప్పుడు సిరియా రాజు మాట్లాడుకుంటున్నటువంటివన్నీ కూడా ఎలీషా ప్రవక్తకి తెలిసిపోతున్నాయి. ఆ సమయంలో ఎలీషా ప్రవక్తను పట్టుకోవాలని ఆ సిరియా రాజు దండెత్తి ఇజ్రాయెల్ రాజును పట్టుకోవాల్సిన అవసరం లేదు,
సిరియా రాజు మనం ఎలీషాను పట్టుకోవాలని చెప్పి ఎలీషా ఇంటి చుట్టూ రథములను గుర్రాలను నిలబెట్టాడు. ఈ గెహజీ లేక ఎలీషా శిష్యుడు ఆయన పెందలకని లేచి చూసి భయపడి, ఏలివాడ మన ఇంటి చుట్టూ రథములు గుర్రాలు ఉన్నాయి, ఏం చేయాలి ఇప్పుడంటే అప్పుడు ఎలీషా ఒక చిన్న ప్రార్థన చేస్తాడు. 17వ వచనం 6వ అధ్యాయం 2వ రాజులు 6:17లో, యెహోవా వీడు చూచున్నట్లు దయచేసి వీడి కన్నులు తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కళ్ళను తెరవచేశాను గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండి ఉండుట చూచాను. దేవుని బిడ్డలారా, అంటే మా పక్షమున, నా పక్షమున, మన పక్షమున ఉన్నవారు ఎవరో, నీ పక్షమున ఎవరున్నారో, నీ కన్నులు తెరవబడితే నువ్వు చూడగలిగినటువంటి శక్తి దేవుడు నీకు ఇస్తాడు. ఎలీషా ఎవరున్నారో ఆయన పక్కన, అది చూడగలిగినటువంటి శక్తి ఎలీషాలోకి ఉంది. ఎలీషా శిష్యుడికి లేదు. అయితే దేవుని వేడుకున్నాడు, నేను చూస్తున్నాను, వీడు కూడా ఆ గ్రహించే మనసు, ఆ అనుభూతిని అనగా ఆ ప్రజెన్స్ని వీడు కూడా చూడాలి, కళ్ళారా చూడాలి ప్రభా అని ప్రభువుని వేడుకున్నప్పుడు వాడి కన్నులు దేవుడు తెరిచాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ దినమందు నీ జీవితంలో కూడా ఈ 4 విషయాలు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మన చుట్టూ మన పరిస్థితులన్నింటినీ మార్చగలిగిన దేవుడు, మనకు ఉన్నటువంటి పరిస్థితులన్నీ నీకు తగ్గట్టుగా అనుకూలంగా మార్చగలిగిన దేవుడు నీతో ఉన్నాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను గమనిస్తున్నాడు. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. సమాధి తెరవబడాలి, ఆకాశం తెరవబడాలి, కన్నులు తెరవబడాలి, హృదయం తెరవబడాలి. అప్పుడే దేవుడు నీకు అర్థమవుతాడు. దేవుడి వాక్యాన్ని దీవించి ఆస్వాదించుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకం కలిగినటువంటి నా యేసయ్య, కూడి వచ్చినటువంటి బిడ్డలందరూ, ఈ వీడియో చూస్తున్నటువంటి బిడ్డలందరినీ మీరు దీవించండి, ఆస్వాదించండి. పరిశుద్ధేవ, పరిశుద్ధాత్మ కార్యములు వారి జీవితంలో మీరు జరిగించండి. అభిషేకము నైనా 2 అభిషేకం వారికి దయచేయండి. వారు ఏదైతే తలంచుకుంటున్నారో, ఏదైతే కావాలనుకుంటున్నారో అవన్నీ కూడా వారి జీవితంలో మీరు జరిగించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.